హాయ్! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను లక్ష్మి. మన సబ్స్క్రైబర్‌లో ఒకరు ఈ చికెన్ మమ్మూస్‌ని చేయమని అడిగారు. అను గారు, మీరడిగిన చికెన్ మమ్మూస్ ఈ సండే స్పెషల్‌గా మన యూనిక్ డైరీస్‌లో. మీకు నచ్చిన రెసిపీస్‌ని, మీరడిగిన రెసిపీస్‌ని నా స్టైల్‌లో ఇలా నేను చేసి చూపించడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలానే ఛానల్‌ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మధ్యలో మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఏంటి వెజ్జీస్ అన్నీ చాప్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను అనుకుంటున్నారా? మరి మమ్మూస్ చేయడం కొద్దిగా ప్రాసెస్ ఉన్న రెసిపీ గనుక ఇలా చేయడం తప్పలేదండి. ప్రాసెస్‌లోకొచ్చేస్తే మరి చేస్తున్నది చికెన్ మమ్మూస్ కనుక బోన్‌లెస్ చికెన్ అయితే ప్రిఫర్ చేశాను. ఈ చికెన్ పీసెస్‌ని కైమాలాగా చేసుకోవాలి. లేదంటే మిక్సీ వేసుకోవచ్చు జిగ్‌జాగ్ ప్రాసెస్‌లో. మమ్మూస్ మెయిన్ ఐటెమ్ మైదా, సాల్ట్, వాటర్ యాడ్ చేసుకుని ఇలా మెత్తటి ముద్దలాగా రెడీ చేసుకొని పెట్టుకున్నాను. చాప్ చేసుకున్న వెజ్జీస్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా క్యాబేజ్, క్యారెట్, ఆనియన్స్, క్యాప్సికమ్ మస్ట్ అండ్ షుడ్ యాడ్ చేయండి. మంచి టేస్ట్ అనిపిస్తుంది. అలానే గ్రీన్ చిల్లీ, జింజర్ గార్లిక్ పీసెస్, సాల్ట్ యాడ్ చేసుకుని ఒక్కసారి అలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక మమ్మూస్ కోసం చిట్టి చిట్టి చపాతీలు ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ముందుగా పెద్ద చపాతీనైతే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్నట్లుగా. ఇక మన మమ్మూ చపాతీ ఎంత సైజు ఉంటుందో అంత బౌల్ని తీసుకుని ఇలా మార్క్ చేసుకుని గట్టిగా ప్రెస్ చేస్తే ఇలా చిట్టి చిట్టి మమ్మూ చపాతీలు రెడీ అవుతాయి. ఇలానే సేమ్ ప్రాసెస్ పెద్ద చపాతీని చేసుకుని చిట్టి చిట్టి చపాతీలు అన్నీ కూడా రెడీ చేసుకుని పెట్టుకుంటే నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవడానికి ఈజీగా అనిపిస్తుంది. సాల్ట్ యాడ్ చేసుకుని పక్కన పెట్టుకున్న ఈ వెజ్జీస్లో వాటర్ కంటెంట్ అనేది రిలీజ్ అవుతుంది. అది ఫుల్గా ఫిల్టర్ చేసుకుంటేనే మనకి మమ్ము అనేది నీట్గా వస్తుంది. లేదంటే మమ్మూస్ అనేవి విడిపోతాయి. ఇప్పుడు ఈ వెజ్జీస్లో చికెన్ కైమాను కూడా యాడ్ చేసుకుని ఇంట్లోనే రెడీ చేసుకున్న పెప్పర్, సాల్ట్, డార్క్ సోయా షాప్స్‌లో అవైలబుల్ ఉంటుంది. 1½ స్పూన్ దాకా వేస్తున్నానండి. ఈ క్వాంటిటీకి ఇదైతే సరిపోతుంది. అన్నీ కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి. ఇక ఆఖరిగా పుదీనా, కొత్తిమీర. అది వేయకుండా రెడీ అయ్యే రెసిపీ ఏముంది? ఒక ఘట్టం పూర్తయింది అని అనుకుంటే ఎలా? మమ్మూస్ చెయ్యొద్దు. ఇలా చిట్టి చపాతీని తీసుకుని 1 ఆర్ 1½ స్పూన్ చికెన్ మిశ్రమాన్ని వేసుకుని ఒక వేలుతో మిశ్రమాన్ని లోపలికి వేసుకుంటూ ఒక వేలుతో ఫోల్డింగ్ అనేది చేసుకుంటూ రౌండ్గా చుట్టుకుంటే మమ్ము అనేది చక్కగా రెడీ అవుతుంది. పైన ఉన్న ఎక్స్ట్రా మైదాని ఇలా సిజర్తో కట్ చేసుకుంటే మమ్ము షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. మనకు నచ్చిన షేప్స్ ఏమైనా మనం చేసుకోవచ్చు. నేను ఈజీగా ఉంటుందని ఈ రౌండ్ షేప్ అయితే చేస్తున్నాను. ఈ షేప్ చేయడం అనేది కష్టంగా అనిపిస్తే కజ్జికాయ మౌల్డ్స్ ఉంటాయి కదండి, వాటిలో పెట్టుకొని కూడా మనం మమ్మూస్ అనేది రెడీ చేసుకోవచ్చు. అలా అయినా కూడా ఈజీగా ట్రై చేసుకోవచ్చు. ఈ విధంగా మమ్మూస్ అన్నీ కూడా రెడీ చేసుకున్నాను. ఇక ఆఖరి ఘట్టం పరిచయం చేస్తాను రండి. ఇక ఈ ప్రాసెస్ అయితే పెద్ద కష్టంగా అనిపించదులేండి. స్టీమ్ చేసుకునే ప్రాసెస్ కాబట్టి గిన్నెలో వాటర్ పోసుకుని పైన మమ్మూస్ ట్రే పెట్టుకున్నాను. పెట్టుకున్న ట్రేకి ఆయిల్ అప్లై చేసుకుని మమ్మూస్ని కూడా కొద్దిగా దూరంగా అరేంజ్ చేసుకోవాలి. లేదంటే అతుక్కుపోతాయి. ఆవిరొస్తుంది కదా, ప్లేట్ అయితే క్లోజ్ చేస్తున్నాను. 10-15 మినిట్స్ దాకా స్టీమ్ అనేది ఉంచి కుక్ చేసుకోవాలి. ఇడ్లీ చేసుకునే ట్రేస్ ఉంటాయి కదండీ, వాటిలో కూడా మనం ఆయిల్ అనేది అప్లై చేసుకుని ఈ మమ్మూస్ అనేది చక్కగా రెడీ చేసుకోవచ్చు. ఫైనల్లీ నా మమ్మూస్ అయితే యమ్మీగా రెడీ అయిపోయాయి. అవుట్‌పుట్ ఎలా వచ్చిందో చూడాలిగా. ఫైనల్లీ వేడి వేడి చికెన్ మమ్మూస్ చాలా నీట్‌గా, పర్ఫెక్ట్‌గా వచ్చాయి. ఎక్కడా కూడా ఫిల్లింగ్ అనేది బయటికి రాలేదు. చూడండి ఎంత సాఫ్ట్‌గా కనిపిస్తోందో పైనుండి. స్టీమ్ చేశాం కదా, చాలా బాగా కుక్ అయింది. ఆయిల్ లేకుండా చాలా హెల్తీ రెసిపీ ఇది. తప్పకుండా ట్రై చేయండి నచ్చితే. అను మ్యామ్, మీరడిగిన చికెన్ మమ్మూస్ చాలా టేస్టీగా ఉన్నాయి. ఈ చల్లని వెదర్‌లో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఛానల్‌ని ఇలానే సపోర్ట్ చేయండి. మీ వాల్యుబుల్ లైక్స్ అండ్ కామెంట్స్‌తో నన్ను ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ మై ఛానల్ లక్ష్మి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.